ఆత్మానుసారమైనటువంటి ఆహారం కొరకు మేము ప్రయాసపడటలేదు. కనీసము విశ్రాంతి దినమున కూడా మేము సమయాన్ని వెచ్చించలేకపోతూ ఉన్నాం. దయతో క్షమించండి నాయన. ఆశ లేకపోతే, ఆసక్తి లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే నువ్వు మాకు దొరకవు. మేము శ్రద్ధగా వెతికినను నేను మీకు దొరకకుందు, మీరు శ్రద్ధగా వెతికినా నేను మీకు దొరకకుందును అన్నావు తండ్రి. కనుక సమయం ఉన్నప్పుడే ఆశతో, ఆసక్తితో, భయముతో, భక్తితో, శ్రద్ధతో మిమ్మల్ని వెతుకుటకు మాకు జ్ఞానమునివ్వు తండ్రి. మాకు బలమును ప్రసాదించు నాయన, మాకు బలమును ప్రసాదించు తండ్రి. మీ ఉపదేశమును అర్థమయ్యే విధంగా మాకు బోధించండి నాయన. మీ ఉపదేశం అర్థమయ్యే జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. శ్రద్ధగా ఆలకించే మనసును మాకు ఇవ్వు నాయన. చంచలత్వము తెచ్చిపెడుతున్న దురాత్మ క్రియలను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లయపరుస్తున్నాము తండ్రి. మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడండి నాయన. ప్రభువా, మాతో మాట్లాడండి నాయన. అయ్యా, మీ నామమున నిలబడి ఉన్నాను తండ్రి. నా సొంతం, నా స్వనీతిని బంధించయ్యా. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచయ్యా. నా నోటిని మీ బూరగా మలచయ్యా. నా జ్ఞానము తీసివేయండి అయ్యా. మీ జ్ఞానము చేత నింపండి అయ్యా. మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. సంఘంలో చాలామంది సంఘానికి వచ్చి ఈరోజు వచ్చినట్టు మాకు తృప్తి లేదు, సంఘంలో ఆరాధించినట్టు తృప్తి లేదు, సంఘమునకు వెళ్ళినట్టు లేదు అని అనేవాళ్ళను నేను చాలామందిని చూశాను, విన్నాను. కానీ తృప్తి అనేటటువంటిది భుజించినప్పుడే తృప్తి కలుగుతుంది కదా. భోజనం చేయకుండా వచ్చి చూసి వాసన చూస్తే తృప్తి అనేది కలగదు. మరి ఏం చేయాలి? మనము భుజించాలా. మరి భుజించాలంటే మనకి ఏం కావాలా? ఆశ ఉండాలా, తినాలని ఆశ ఉండాలా. ఆశ ఒకటే ఉంటే కాదు, రావాలా, ప్లేట్ పట్టుకోవాలా, ఒకవేళ అక్కడ వడ్డించేటోళ్ళు ఉంటే ప్లేట్ పట్టుకోవాలా, పోవాలా, వేయించుకోవాలా, అన్నం వడ్డించిపించుకోవాలా, కలపాలా, తినాలా కదా. అలాంటి ధోరణి మనకుంటేనే మనం తృప్తి పొందుతాం. మీరు తినకుండా, మీరు ప్లేట్ తీసుకోకుండా, మీకు ఆశ లేకుండా మీరు తృప్తి పొందడం అసాధ్యం. దేవుని వాక్యం అలాగే చెప్తుంది. కనుక మీరు భుజించుటకు ఆశ కలిగి సంఘానికి రావాలి. భుజించుటకు ఆశ కలిగి రావాలి. అర్థమవుతుందా? సరే, ఈరోజు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము ఏమిటో గ్రహించిన కొందరిని చూద్దాం, గ్రహించని కొందరిని చూద్దాం. దేవుని చిత్తాన్ని గ్రహించిన వారు ఏ విధంగా ఉన్నారో చూద్దాం. దేవుని చిత్తాన్ని గ్రహించని వారిని కొందరిని చూద్దాం. అసలు ఆయన చిత్తం అంటే ఏంది అనే దాన్ని కూడా కొద్దిగా ధ్యానిద్దాం. మనము మనుషులం గనక అస్తమానం మనం ఏం ఆలోచిస్తామంటే, మనిషికి ఉన్నటువంటి ఆలోచన వెల్ సెటిల్ కదా. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వెల్ సెటిల్ అంటారు కదా. వెల్ సెటిల్ అనేది మనిషి యొక్క ఆలోచన, ఆశ, ఈ మనిషి శరీరం. కానీ దేవుడు వెల్ సెటిల్ అని అంటుండా, వెల్ సెటిల్ అని చెబుతుండా, వెల్ సెటిల్గా నా బిడ్డలు ఉంటారు అని చెబుతుండా మనం కొద్దిగా ధ్యానిద్దాం. అయితే ప్రధానంగా ఈ లోకంలో శరీరానుసారంగా మన
బాంధవ్యాలే కానీ, ఇరుగు పొరుగే కానీ, స్నేహితులే కానీ మాట్లాడుతున్నటువంటి మాట మనకి ఎప్పుడైనా దూరము మనం ప్రయాణమే వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడేటటువంటి మాట ఏమని మాట్లాడతారండి? ప్రధానంగా మీకు ఎదురైనటువంటి ఆ సిచ్యువేషన్ చెప్పండి. మీకు ఎవరైనా చుట్టాలు కనబడ్డప్పుడు, మీ పాత స్నేహితులు కనబడ్డప్పుడు ఏమంటారు మిమ్మల్ని? చెప్పాలి త్వరగా. దానికి కూడా మౌనం ఎందుకు? అదేమో పెద్ద అట్లా చెప్పండి. ఇదేమన్నా ఐఏఎస్ పరీక్షనా? మౌనంగా ఉన్నారు చెప్పకపోతే మిమ్మల్ని ఫైల్ చేస్తారా? లేకుంటే ఏదైనా లాక్ బంద్ అయిపోయేది ఉందా? ఏదైనా చెప్పిన తర్వాత తప్పు చెప్తే ఏమంటారు? బాగున్నారా అంటారు. ఆ తర్వాత పెళ్లి కాని వాళ్ళని కూడా అట్లా అడుగుతారా? ఫస్ట్ ప్రధానంగా అడిగేది ఏంటంటే బాగున్నారా. తర్వాత ఏమడుగుతారంటే ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ తిన్నారా అని అడుగుతారు. అయితే ఈ మనిషికి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఒకటి బాగున్నారా, రెండవది తిన్నారా అని అడుగుతారు. అంటే మనిషికి కావాల్సింది ఏంటిది? ఒకటి ఆరోగ్యం, రెండవది ఆరోగ్యానికి భోజనం. అయితే ఇది లోకానుసారమైనటువంటి ఉన్న రీతి కదా. మరి దేవుని రీతి, దేవుని యొక్క మాటలు మనము గుర్తించిన ఎడల మనము ఈ యొక్క రీతిని మనం అనుసరిస్తామా అనుసరించమా అన్న మాటను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఇది నిజమే కదా. మరి ఆరోగ్యంగా ఉండాలంటే భుజించాలి, భుజించాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే భుజించాలి, భుజించాలంటే ఏం చేయాలి అమ్మా? సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి? పని చేయాలి కదా. పని చేయాలని ఏం చేస్తున్నాం మనము? 6 రోజులు పని చేస్తున్నాం కదా. 6 రోజులు పని చేసి 7వ రోజు ఏమవుతున్నాం మనము? విశ్రాంతి చేస్తున్నామా? రాత్రి మా బిడ్డ వచ్చి 9 గంటలకే అలసిపోయి పడుకుంది. కుటుంబ ప్రార్థనకు లేవలేదు. ఏమైపోయింది దీంట్లో? ఏమైపోయింది? ఎందుకు అయింది అలాగ? చెప్పాల. అధిక శ్రమ కదా. శరీరానుసారమైనటువంటి శ్రమకు ప్రాధాన్యతనిచ్చి ఏమైపోయినామంటే దేవునికి ఒక మెట్టు దిగిపోయినాం, దూరమైనాం. ప్రతిరోజు నిద్ర పట్టక ఆ దేవునికి ఇచ్చాల్సినటువంటి సమయాన్ని, కుటుంబ ప్రార్థనని ఇస్తూ దేవుణ్ణి గణపరుస్తూ సొంత ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమైంది? అలిసిపోయి దేవునికి ఒక మెట్టు దిగిపోయింది. కనుక వీటి అందు మనం ఏ విధమైనటువంటి స్థితి మనకు ఉండాలి? ఆయనతో దూరమయ్యేటటువంటి స్థితిని మనం వెతుక్కోవాలా? ఆయనతో దగ్గరయ్యే స్థితిని మనం వెతుక్కోవాలా? సరే, ఆయనతో దగ్గరయ్యే స్థితిని మనం వెతుక్కుంటే మనకు భోజనం ఎట్లా వస్తుంది అనే ఆలోచన మీకు ఉంటుంది కదా. కానీ దేవుడు ఈరోజు కూడా మీకు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే క్లియర్ కట్గా మనకు ఆయన ఉపదేశం చెప్తా ఉన్నాడు. కానీ మనం దానిని గ్రహించటలేదు, దానిని వినటలేదు, దానిని లక్ష్య పెట్టుటలేదు. కొంత భాగాన్ని వాక్యం చేతనే మనము ధ్యానిద్దాం. ఎందుకని అది ఎట్లయింది? మైక్ అక్కడ కింద ఉన్నట్టుంది, ఇక్కడ ఇచ్చేయండి, అటు వెనకకి ఇచ్చేయండి. అది కింద పెడితే వస్తుంది అట్లా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం కాస్త త్వరగా తీసి త్వరగా చదివితే నేను త్వరగా ముగించి త్వరగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తా. ఎందుకంటే వంటలు చేయకుండా మీరు ఆరాధనకు వచ్చిండ్రని నాకు తెలుసు. మళ్ళీ తిరిగి వెళ్ళి చిన్నపిల్లలు ఉన్నారు, వంటలు చేసుకోవాలా. కనుక చదవాలమ్మా. ఆరు 34. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా.
పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యమైన నా దేవా, వాక్యము చేత మాతో మాట్లాడండి. నా సొంతం నా స్వనీతిని బంధించండి. ఇవి నా మాటలు కాదు, మీ మాటలుగా ప్రతి బిడ్డను అయ్యా హృదయంలో మీరు నాటి వారిని ఫలింపజేయమని నజరేయుడైన యేసయ్య మీ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు ఏనాటి భోజనము ఆనాటికి చాలని మన దేవాది దేవుడు చెప్పుటలేదు, కానీ ఏమంటున్నాడు, ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటున్నాడు. ఇక్కడ భోజనానికంటే ఎక్కువగా దేవుడు దేన్ని మనకి ఆ యొక్క బయలుపరుస్తున్నాడు అంటే కీడును గురించే బయలుపరుస్తూ ఉన్నాడు. భోజనము గురించి ఆ యొక్క వెతుకులాటలో మనకేమవుతుంది, కీడే కదా. మనము 7 తరాలు అవసరమయ్యేంతగా సంపాదిస్తే దాని ద్వారా ఏమవుతుందంటే కీడవుతుందని దేవుని వాక్యం చెప్తుంది. రేపటి గురించి చింతింపకుడు, రేపటి దినము దాని సంగతులను గురించి అది చింతించును. అయితే ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్క యానిమేషన్ని కనుక మనం చూసుకుంటే, యానిమల్స్ని కనుక చూసుకుంటే అవి ఏం చేస్తాయి, రోజు పొద్దున్న లేవగానే పొద్దుటి గురించి రేపటి గురించి తీసి అక్కడ పెట్టుకోవు, ఎక్కడ కాంచుకో. అవి ఈరోజు వేటాడి అది తినేయగానే ఇంకొకటి వచ్చి ఇంకొకటి తినేస్తుంది, ఇంకొకటి వచ్చి ఇంకొకటి తినేస్తుంది. దీంట్లో కొన్నిటిని ప్రీడియేటర్స్ అంటారు, కొన్నిటిని ఇంకేమంటారు, స్కావెంజర్స్ అంటారు. ప్రీడేటర్స్, స్కావెంజర్స్. ప్రీడేటర్స్ ఏం చేస్తాయి, బ్రతికున్న వాటిని చంపి తినేస్తాయి. స్కావెంజర్స్ ఏం చేస్తాయి, చచ్చిన వాటిని తినేస్తాయి. ఈ స్కావెంజర్స్ చేసేటి ఏంటి అంటే భూమి మీద ఏ అశుద్ధాన్ని కూడా ఉంచకుండా చచ్చి మురిగిపోయిన దాన్ని కూడా తినేసి మొత్తం శుభ్రపరుస్తాయి. దేవుడు అంతటి గొప్ప సృష్టిని సృష్టించాడు దేవుడు. ప్రీడేటర్స్, స్కావెంజర్స్. అయితే ఈ ప్రీడేటర్స్ ఏం చేస్తాయి అంటే వేటాడతాయి, వేటాడి తినేస్తాయి. రేపటి గురించి అవి చింతించుకో. కానీ ఇందులో ఒకటి ఉంటుంది, తను పిల్లల్ని కానీ గృహలో పెట్టి సంపాదించడానికి బయటికి వెళ్తుంది, కానీ అదే ఏమైపోతుంది, ఒక్కొక్కసారి అదే బలైపోతుంది. మనం ఎన్నోసార్లు చూస్తాం కదా. అలాంటి స్థితిని మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు మనకు ఉన్నటువంటి స్థితి మనకు చాలు. అధికంగా మనము ఆ యొక్క దాని వెనుక పరిగెడితే మనం ఏమైపోతాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. మనం చూసినాం కదా రాత్రి జరిగినటువంటి అలసట. మాకు కూడా అలాంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి. మేము ఏదో చేయాలని అధిక సమయాన్ని ఇచ్చినప్పుడు పొద్దుగల్పుట ప్రార్థనకు లేవలేక సమయం దాటిపోయి బాధపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనకందరికీ తెలిసిన ఉదాహరణనే మళ్ళొక్కసారి మీకు గుర్తు చేయడం కొరకే గుర్తు చేస్తూ ఉన్నా. ఒక ఆవిడకు ఒక బర్రె, కేవలం గుర్తు చేస్తున్నా, మీరు గుర్తుంచుకోవాలి కనుక మీరు మర్చిపోయి ఉంటారేమోనని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ ఒక్క బర్రెకి ఏం చేస్తుందంట, ఆమె రోజు పొద్దున్న 5 గంటలకు లేస్తుందంట, మంచిగా పైపేసి బర్రెను మంచిగా తోమేసి కడిగేసి కిందంతా కడిగేసి బకెట్ తీసి కడుక్కొని మంచిగా పాలు పిండి పాలు పోసేసి వచ్చేసి పని త్వరగా ముగించుకొని చక్కగా ఏడిపోతుందంట, ఆమె చర్చికి వెళ్తుందంట. చర్చికి వెళ్ళి సమయాన్ని ఆరాధన దేవునికి ఆ సమయాన్ని ఇచ్చి ఆరాధించి సంఘంలో ఉన్న పనులు చూసుకొని అన్నీ చూసుకొని తిరిగి ఇంటికి వచ్చేదట. అలా దేవునికి నమ్మకంగా ఉంటూ ఉంటే ఆ బర్రె ఇంకొక బర్రె, ఇంకొక బర్రె, ఇంకొక బర్రె, ఇంకొక బర్రె అలా పెరుగుతూ పోతున్నాయట. పెరుగుతూ పోతుంటే సడన్గా ఒకరోజు ఆ విశ్వాసురాలు సంఘానికి రావడం మానేసిందట. ఏంది ఈ వారం రాలేదు ఈ అమ్మ అని పాస్టర్ గారు ఆలోచించారట. సరే నెక్స్ట్ వారం వస్తుందేమో, ఏదో పని ఉందేమో అనుకున్నట. నెక్స్ట్ వారం చూస్తే నెక్స్ట్ వారం కూడా రాలేదట. సరే ఇంత చక్కగా వచ్చేటటువంటి అమ్మగారు ఎందుకు రాలేదు, పోయి చూద్దాం అనేసి ఇల్లు దర్శించడానికని సంఘ కాపరి వెళ్తే చాలా విస్తారమైన పనిలో ఉండి అయ్యగారిని చూసి ధన చేతులు కడుక్కొని మళ్ళీ ఎదురు పరిగెత్తి రెండయ్య గారు రెండని ఇంట్లో కూర్చోబెట్టి సకల మర్యాదలు చేస్తుంటే అన్ని మర్యాదలన్నీ అయిపోయిన తర్వాత సంఘ కాపరి అడిగిందంట, అమ్మ ఎందుకు రావట్లేరు, ఆరోగ్యం బాగలేదా, నాకు మీ కొరకు ఆలోచించి మీకేమైనా అనారోగ్యంగా ఉందేమో అని భయపడి ఆలోచించుకొని మీ దగ్గరికి వచ్చినానంటే, లేదయ్యా ఆరోగ్యం బాగానే ఉంది, దేవుడి దయ వల్ల ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా బాగున్నాను, కానీ
విస్తారమైన పని భారం వల్ల నేను రాలేకపోతున్నాను. ఇంతకుముందుకు ఒకటే బర్రె ఉండే, త్వరగా పని అయిపోతుండే. ఇప్పుడు నాకు బర్రెలు పెరిగిపోయినాయి, పాలు విండలేక, పనులు సరిగా రాక, వాళ్ళకి అప్పచెప్పిన పని సరిగా చేయక నేనే చూసుకోవాల్సి వస్తుంది. కనుక ఆదివారమే ఎక్కువ ఆ యొక్క బిజినెస్ ఉంటుందయ్యా. అందరూ ఇళ్ళల్లో ఉంటారు, సెలవు దినం కాబట్టి మాకు ఇంకా ఆ రోజు కొంచెం బిజినెస్ ఎక్కువ ఉంటుందయ్యా, అందుకే రావట్లేను అనేసి ఆవిడ సమాధానం చెప్పిందంట. ఆ సంఘ కాపరి విన్నాడంట. విని మంచిదమ్మా, సంతోషం అనేసి సరే చిన్న ప్రార్థన చేసుకొని వెళ్దామని చెప్పేసి లేచి, అయ్యా ఒక్క బర్రె ఉన్నప్పుడు ఆవిడ విశ్వాసంతో, నిరీక్షణతో, ఆశతో, ఆసక్తితో మీ దగ్గరికి వచ్చింది. కానీ ఈరోజు 10 అయినాయో 20 అయినాయో, కానీ విస్తారమైన పని అయింది. దాని ద్వారా అమ్మ నీ దగ్గరికి రాలేకపోతుంది. మీ దగ్గరికి రాలేనటువంటి ఈ స్థితిని దూరపరిచిన ఆయన తిరిగి ఒక్కటే బర్రెని తండ్రి నీ దగ్గరికి వస్తుంది అని ఆయన ప్రార్థన చేసిండంట. అమ్మ గుండె ఆగి కొట్టుకుందంట. నిజంగా అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి కృప చూపితే మనం ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ స్థానాన్ని మనము దేని మీద ఇస్తున్నామో, దేనికి దూరం అవుతున్నామో మనం గ్రహించాలి. మనం అందుకే దేవుని దగ్గర ఏమని అడగాలంటే, నీకు దూరమయ్యే ఏ ప్రక్రియ నాకు సమీపించకుండునుగాక. నాకు అవసరం లేదయ్యా, నీకు దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నిన్ను అత్యంత సన్నిహితంగా నీ పాదాలు పట్టుకొని గోజాడేటటువంటి ఆ స్థితి నాకు ఇయ్యనాయన. అంగలార్పు నాకు నేర్పి అయ్యా. నేను అధిక ఆ సంతోషమైతే నేను అంగలార్చకుండానేమో, మీ దగ్గరికి వచ్చి నేను ఆ సంతోషంతో నీకు దూరం అవుతానేమో. దేవుడు ఏమంటుండు? విరిగి నలిగిన మనస్సును నిర్లక్ష్య పెట్టాడట. విరిగి నలిగిన మనసును నిర్లక్ష్య పెట్టాడట. అలాంటి మనసు మనకు ఎప్పుడు ఉంటుందమ్మా? ఎప్పుడు ఉంటుంది? కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, బాధల్లోనే అలాంటిది ఉంటుంది. సంతోషం అంటే అసలు నిద్ర కూడా పట్టేది తెలుసా? నిజంగా ఒక ఇంట్లో 1,00,000 రూపాయలు అంటే సరిగా నిద్ర కూడా రాదు తెలుసా? ఒక్కొక్కసారి నిద్ర కూడా రాదు. రేపేం చేయాలి, రేపేం చేయాలి, రేపేం చేయాలి అని ఆలోచన ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేయాలి, దాన్ని డబల్ ఎట్లా చేయాలి, త్రిబుల్ ఎట్లా చేయాలి. ఆడ పని ఒకటి మనకు మంచి పని వచ్చింది అనుకో, ఆ పని అయిపోయే వరకు మనకు ఆ శ్రద్ధ, ఆసక్తి కంప్లీట్గా ఆ టైప్ ఉంటుంది. కానీ ఏమీ లేనటువంటి వాడికి ధైర్యంగా యేసయ్య దగ్గరనే ఎంత సమయం అంటే అంత సమయం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ సమయాన్ని మనము పోగొట్టుకోకూడదు. సరే, ఇక్కడ రేపటి గురించి చింతించకుడి అని దేవుడు చెప్తున్నటువంటి మాటను ఒక మనిషి ఏమని ప్రశ్నిస్తుండంటే, ఆ దేవుడిచ్చినటువంటి ఆ మాటనే ఏమంటుండంటే, అయ్యా నీకు చింత లేదా అని అంటున్నాడు. చూద్దామా? లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చెప్పుదామందరం హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు ఉన్నాయి ఇక్కడ. రేపటి గురించి చింతించకుడి అని దేవుడు చెప్తే, ఇక్కడ రేపటి గురించి కాదు, అప్పటి గురించి ఆ యొక్క సృష్టికర్తనే వచ్చి ఏమంటుంది? నీకు చింత లేదా?
నేను విస్తారమైన పని భారంతో నేను ఉంటే నాకు సహాయం చేయమని ఆమెకు చెప్పకుండా ఆమెను కూడా నీతోనే కూర్చోబెట్టుకున్నాను. అయ్యా ఏంది తండ్రి అంటుంది. ఇది ఎంతవరకు మనకు అర్థమైందో ఆ దేవునికి ఎరుక. మనం ఏ భారంతో ఉన్నాం ఇప్పుడు? విస్తారమైన పని భారంతో ఉన్నాం, విస్తారమైన కుటుంబ భారంతో ఉన్నాం కదా. మనకు అసలు పిల్లలు లేని వారు ధన్యులని ఎందుకు చెప్పిండో అది నిజంగా ధన్యులే. ఆ పిల్లల ద్వారా మనం ఏమైనాము? విస్తారమైనటువంటి కుటుంబ భారం మన మీద పడి ఉన్నది. సరే ఉన్న వాళ్ళనైనా కానీ మనం దాన్ని ఎంతవరకు అంటే వాళ్ళని ఎక్కడికి పంపించే వరకు మనం ప్రయాసపడాలా? అమెరికా, ఆస్ట్రేలియా కదా, అప్పటి వరకు మీరు ప్రయాసపడాలా, అవునా కాదా? చప్పుడు చేయరండి అమ్మా. ఎప్పటి వరకు ప్రయాసపడాలా? పరలోక రాజ్యము కొరకు వారిని నడిపించేటంత వరకు మీరు ప్రయాసపడాలి. వారంతట వారు స్వతహాగా లేపితే లేవడం కాదు, స్వతహాగా లేచేటటువంటి ఆశ కలిగిన వారు అయ్యే వరకు, నువ్వు చెబితే ప్రార్థన చేసేవారు కాదు, స్వతహాగా ప్రార్థన చేసే వరకు, నువ్వు తిడితే ఏడ్చేవారుగా కాదు, నువ్వు తిట్టక ముందుకే ఆయన దగ్గర నా స్థితిని బట్టి ఏడ్చేవారుగా ఉండేంత మటుకు. అప్పుడు ఏం చేయాలా? నా బిడ్డ ఇప్పుడు మేజర్ అయిందని చెప్పి స్వేచ్ఛగా వదిలేయాలి. అప్పటి వరకు నువ్వు ప్రయాసపడాలి. మేజర్ అనగా వయసులో కాదు, ఆత్మీయ జీవితంలో మేజర్ కావాలా. పౌలు గారు ఒక చోట అంటాడు, మీరు ఇంకా ఎలాగున్నారట? పసిపిల్లల వలె ఉన్నారట. ఇంకెలాగున్నారంట? పాలు తాగేవారుగా ఉన్నారంట. పాలు తాగే వయసు ఎప్పుడు ఉంటుంది? ఒళ్ళో ఉన్నప్పుడు పాలు తాగే వయసు ఉంటుంది. బుడిబుడి నడకలు నడిచేటప్పుడు ఉండదు, అప్పటికి చప్పటి కూడు ఉంటుంది. మంచిగా పరిగెత్తేటప్పటికి చప్పటి కూడు కూడా ఉండదు. కారంతో కడిగినటువంటి భోజనం ఉంటుంది. మీరు ఎలాంటి భోజనం భుజించేవారుగా ఉండాలా? ఆత్మీయ ఆహారం, కారంతో భుజించేటటువంటి ఆహారం మీరు ఉండాలి. మీరు ఇంకా పసిపిల్లలుగా ఉంటే ఆ పౌలు గారు చాలా బాధపడతారు. ప్రియులారా, మీరు ఇంకా పాలు తాగే వయసులో ఉన్నట్టే ఉన్నారు. ఆ తల్లిదండ్రులకు ఇంకా పాలు తాగే వయసులోనే, పుట్టి 10 ఏళ్ళు అయినా కానీ పాలు తాగే వయసులో ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఆ దేవుడు కూడా మనల్ని పుట్టి 10 ఏళ్ళు అయినా కానీ, రక్షణలోకి వచ్చి 10 ఏళ్ళు అయినా కానీ పాలు తాగే వయసులో ఉంటే నా తండ్రి కూడా బాధపడతా ఉంటాడు. అయ్యో ఇంకా వీళ్ళు మరుగుజ్జగానే ఉన్నారు కదా, వీళ్ళలో ఎదుగుదల లేదు కదా, వీళ్ళలో ఆ వయసుకు తగినంత ఎదుగు రాలేదు కదా అని బాధపడతా ఉంటాడు నా తండ్రి. సత్యాన్ని గ్రహించాలి. అయితే ఇక్కడ విస్తారమైన పని ఆ యొక్క మరియ గారు పెట్టుకున్నారు. కానీ ఈ విస్తారమైన పని దేని కొరకు, ఎందుకు పెట్టుకుంది చెప్పాలి? త్వరగా ముగిద్దాం. దేని కొరకు పెట్టుకుందమ్మా? ఎవరిని సంతోషపెట్టడానికి? ఆ దేవుని సంతోషపెట్టడానికే. అయ్యో నా యేసయ్య వస్తున్నాడని వంటలు చేస్తూ ఉంది, పిండి వంటలు చేస్తూ ఉంది, అన్నీ చేస్తూ ఉంది. ఈరోజు అందరు ఏమంటారు తెలుసా? కష్టపడు, ఉద్యోగం కొట్టు, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించు, ఇలాంటి వాళ్ళు ఉంటేనే క్రైస్తవులకు ప్రొటెక్షన్ అంటారు. నా తండ్రి ఏమంటాడు ఒక మాట, యెహోవా పట్టణము కాయని ఎడల మెలకువగా ఉండి ఆ పట్టణమును కాయువాడి శ్రమ వ్యర్థమే. ఈ లోకంలో అందరూ అనుకుంటారు, ఏమంటారంటే ఎవరో ఏదో చేస్తారనుకుంటారు, కానీ నా తండ్రి సహాయం చేయకుండా ఏ వ్యక్తి శక్తి కూడా చాలదు. ఎవరు ఏ రాజకీయంలో ఉన్నా ఎవరేమి చేయలేరు, ఎవరు ఎంత ధనవంతుడున్నా ఎవరేమీ చేయలేరు. ఆయన కలుసుకోకుండా, ఆయన చెయ్యాలన్న ఉద్దేశం లేకుండా ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. అయితే ఇక్కడ ఆయనను సంతోషపెట్టేటటువంటి సమాజం కొంతమంది ఉన్నారు. పనులు చేసుకుంటూ కానుకలు ఇచ్చే రూపంలో కానుకలతోటి దేవుని సంతోషపెడదాం అనుకుంటారు, ధనమిచ్చి దేవుని సంతోషపెడదాం అనుకుంటారు, సంఘాన్ని కట్టించి దేవుని సంతోషపెడుతున్నాం అనుకుంటారు. నువ్వు సంఘాన్ని కట్టించినా, నువ్వు కానుకలు ఇచ్చినా, నువ్వు దశంభాగాలు ఇచ్చినా ఆయనను సంతోషపెట్టలేరు. ఆ విషయాన్ని గ్రహించండి. సువార్త ప్రకటించడానికి సంఘమే కట్టాల్సిన అక్కర్లేదు, సువార్త ప్రకటించడానికి కానుకలే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, సువార్త ప్రకటించడానికి దశమభాగాలే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని దేవుని వాక్యం చెబుతా ఉంది. వీధుల పొంటు వెళ్ళి ఎదురుబడినటువంటి ప్రతి వ్యక్తికి సువార్తను ప్రకటించినటువంటి ఆ సమరయ స్త్రీని చూడండి. మనం వెతుకుతున్నటువంటి మెస్సయ్య వచ్చిండు అన్న సువార్తను ఆమె ప్రకటించింది. నేను చేస్తున్నటువంటి పనిని నేను ఆధారపరుచుకొని ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. వీలైనంత మటుకు పాముల వలె వివేకులై, పావురం వలె నిష్కప్తులై మీరు ప్రవర్తించుడి అన్నాడు. మనము ఎలాగూ సువార్తను ప్రకటించాలంటే
చాప కింద నీరులాగా, నిమురుగప్పిన నిప్పులాగా. మనం ఆడారంభముతో పబ్లిక్ మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మనం పెద్ద స్పీకర్గా మనం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్న పరిస్థితిలో పరిసర ప్రాంతాల్లో అనేక ఆత్మలు దాహంతో దప్పికతో ఆ సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. వీలైనంత మటుకు ఎంతమందికి మీ సర్వ సృష్టికర్తను రక్షించినటువంటి దేవుడిని, మీకు నిత్య రాజ్యం ఇచ్చినటువంటి నీ తండ్రి కొరకు మీరు 2 మాటలు ఎన్ని రోజులు నెలలో చెప్తున్నారో మీరు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఏనాడైనా ఏ పరిస్థితిలోనైనా మీరు ఆ తండ్రి కొరకు సువార్త ప్రకటించినరా? మీరు నమ్ముతారా? కరడు కట్టినటువంటి వాళ్ళు కొంతమంది నిన్న ఆటోలో ఎక్కి ఇంకా మీకు కోటి హాస్పిటల్లో దాయ పని చేసే వాళ్ళ నోరు ఎలాగుంటుందో ఆడవాళ్ళు పిల్లల్ని కలిగిన వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది. నోరు తెరిస్తే భయంకరమైన రోత, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. నేను అన్నా, అమ్మ ఈ వయసులో మీరు అందరినీ చెప్పించొద్దు, మీరు దీవించాలా, మీ వయసు చాలా పెద్దది అన్న. నవ్వింది. ఈ మాటలు లేకపోతే మనుషులు వినరయ్యా అంటుంది. మెల్లిగా ఈమెకి ఎట్లా చెప్పాలి? ఇంత కరుడుగట్టిన ఆమె నేను సువార్త చెప్తే ఆమె ఆల్రెడీగా అన్ని పూజ సామాన్లు వేసుకొని అన్నీ వేసుకొని చేయటానికే వెళ్తుంది. ఆమెకి ఎలా చెప్పాలి అని అంటే మెల్లిగా స్టార్ట్ చేసిన, అమ్మ మీరు ముత్రాశి వల్ల? అవును, మేము ముత్రాశే, మేము దేవుని నమ్ముకున్నాం. అదేంది, ఎందుకు నమ్ముకోరు? ఏ దేవుని నమ్ముకోరు అంటుంది. యేసు ప్రభుని నమ్ముకున్నాం. మేము నమ్ముకున్నందుకు మా నాయన మమ్మల్ని విడిచిపెట్టిండు, మాకు ఉన్న జాగను నిలువ నీడను కూడా ఆయన తీసేసుకుండు అని మొదలుపెట్టి ఏసే దేవుడన్న సువార్తను వారికి ప్రకటించిన ముస్లిమ్స్ ఎక్కిండ్రు. ముస్లిమ్స్కి కూడా వాళ్ళు ఎక్కిండ్రు. ఉన్నటువంటి పరిస్థితి కొరకు మాట్లాడుతూ అమ్మ మీరు యేసు ప్రభును మీరు ప్రవక్త అంటారు, మేము దేవుడు అంటాం, దేవుడే శరీరధారిగా రావలసి వచ్చింది, అందుకే వచ్చిండు అని చెప్పిన. అలాగూ మీరు ఎంతమందికి మీరు కలుగు చేసుకొని మీరు సువార్తను ప్రకటిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. సువార్త ప్రకటించడం అంటే మైకే కావాలనా, కెమెరాలే కావాలనా, లేకుంటే స్టేజే కావాలనా, పబ్లికే రావాలనా? కాదు. ఒక్క ఆత్మ రక్షణ, అంతమందిలో ఒక్క ఆత్మ రక్షణ పొందితే చాలని ఆ మీటింగ్ పెడితే మనము ఎదురుపడితే ఎన్ని ఆత్మలకు సువార్త చెప్పొచ్చో ఆ విషయాన్ని గ్రహించండి. భక్త సింగ్ గారు 14 ఏళ్ళు పరిచర్యనో లేకుంటే ప్రార్థన చేస్తే ఒక్క ఆత్మ రక్షణ పొందిందంట. 14 ఏళ్ళకు ఒక్క ఆత్మ. అలాగూ మనం ఒక్కొక్క ఆత్మ కొరకు మనం ఎంతగా ప్రయాసపడవచ్చో, ఎంత ఈజీగా సువార్త ప్రకటించవచ్చో ఆ విషయాన్ని గ్రహించండి. అయితే ఈరోజు దేవుణ్ణి సంతోష పెడుతున్నామని అనుకుని భ్రమపడుతున్నటువంటి వారు అనేకం. 10వ భాగాలతో సంఘములను కట్టి మేము దేవుణ్ణి సంతోషపెడుతున్నాం అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఉత్తమమైన దానిని ఏదో గ్రహించండి. ఆ ఉత్తమమైనటువంటి ఆ స్థితిని మీరు కలిగి ఉండండి. ఆ ఉత్తమమైన దాని కొరకు మీరు ఆలోచించండి. ఆ ఉత్తమమైన ఆ గొప్ప ఆయన ఇష్టాన్ని మీరు తెలుసుకొని మీరు ఏం కండి? ఆయనకిష్టులుగా మీరు కండి. అందుకే దేవుడు ఏమంటుండే, ఆయనకిష్టమైన మాట, ఇష్టమైన వారికి ఒక అవార్డు ఇచ్చేసిండు. దావీదు నా హృదయానుసారుడని. ఆ బిరుదు మీకు అక్కర్లేదా? ఆ బిరుదు మీకు అవసరం లేదా? ఆ బిరుదు మీరు కావాలని మీరు ఏం చేయాలా? విస్తారమైన పనును ఏం చేసుకోవాలా? కటింగ్ చేసుకోవాలి. ఆయన కొరకు ధ్యానించే సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మీరు నమ్మరు, నేను కొంత అప్పుల సమస్యతో పీడింపబడుతున్నప్పుడు ఎలా చేయాలని 2 రోజులు ఆ ప్రక్రియ మీద పడగానే ఆ డబ్బు ఆశ నాకు ఆటోమేటిక్గా నా వెంట పడుతూనే ఉన్నది. నన్ను ఆలోచనల నుంచి దూరం చేసేసి డబ్బు అనే తటి చేసింది. ఆ డబ్బు అని చేసిన తర్వాత ఏమైంది? మెల్లిగా ఆ యొక్క ఆలోచనలు మారుతూ వస్తున్నాయి. ఇమ్మీడియట్లీ సైతాన నజరేయుడున యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానన్న. ఆ తర్వాత నేను అనుకున్నాను, ప్రభువా నాకు ఇంత ఇచ్చినవి ఇది చాలు, నేను నీ ధ్యానం చేయాలా. ఇమ్మీడియట్లీ వాక్యం తీసిన చెవులో పెట్టుకున్న
ఆ వాక్యం వింటూనే పని చేసుకుంటూ పోతా ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూనే అప్పుడు ఏమైపోతుంది? మనము శోధనలో పడకుండా కీడు నుండి ఆయన తప్పిస్తాడు. శోధనలో పడుతున్నామా, అది కీడే. అది ఏ ఆలోచన కానీ, అది పనే కానీ, ఆ డబ్బే కానీ, అవేమైతే అంటే మనకు లోకంలోనికి లాగుతూ ఉంటాయి. మిత్రులారా, మనం ప్రతిరోజు మనం చిన్నపిల్లల్ని తీసుకున్నప్పుడు అటెళ్ళకు ఒకటి బాగాలేదు, ఇటెళ్ళకు కూడా పడతావు, ఎడరాళ్ళునే అని ఎలాగైతే చెబుతామో, అలాగే మనము దేవుని దగ్గర ప్రతి దినము నాయనా అని ఆలోచిస్తే ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అటుపోకు, అది ఇటుపోకు, ఇది రాయి, ఇలా దేవుడు మనకి గైడ్ చేస్తూ ఉంటాడు. ప్రతి క్షణం నీ మదిలో ఆయన నామాన్నే, ఆయన వాక్యాన్నే ఉచ్చరిస్తూ ఉండాలి, ఆయన వాక్యాన్ని నెమరేస్తూ ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు తొట్టిల్లనటువంటి స్థితి నీకు ఆ దేవుడు కలుగజేస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఈ లోక సంబంధంగా అందరూ ఏం చేస్తారంటే విస్తారమైన పని భారాన్ని పెట్టుకొని దేవుని సంతోషపెట్టాలనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడు? అది కాదు బిడ్డ, అది నాకు సంతోషం లేదు, మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది అని అంటున్నారు. అలాగే ఇంకొకరు కూడా, నీకు చింత లేదా అని ఇంకొకరు అంటా ఉన్నారు. వారెందుకొరకు అంటున్నారో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మరియ గారేమో విస్తారమైన పని పెట్టుకుంది, ఆమె పెట్టుకొని ఆయన చిత్తాన్ని ఎరగక, ఆయన ఇష్టం ఏదో తెలుసుకోకుండా ఏమంటుంది? నీకు చింత లేదా అంటుంది. దేవుడు ఏమంటుండు? రేపటి గురించి మీరు చింతించకండి అంటే ఆవిడ గారేమో చింతిస్తూ ఉంది. అయితే ఇంకొకరు ఏమంటున్నారంటే, నీకు చింత లేదా అని అడుగుతున్నటువంటి ఇంకొక వ్యక్తులను కొంచెం మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను, వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. హల్లెలూయా. ఇక్కడ ఈవిడనేమో పని భారముతో ఉన్నది, పని భారంతో నీకు చింత లేదా అన్నది, విస్తారమైన పని పెట్టుకున్నది, లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి ఆహారం కొరకు చింతిస్తూ ఆ సృష్టికర్తనే ఆ నిత్యరాజ్యములో మార్గోపదేశము చేస్తున్నటువంటి నిత్యరాజ్యము కొరకు ప్రయాసపడమని మార్గోపదేశము చేస్తున్నటువంటి ఆయనకు అసలు చింత లేదా? నిజంగా చెప్పండి, ఆయనకు చింత లేదా? ఆయన చింతంతా నీవే కదయ్యా, ఆయన చింతంతా నీవే కదయ్యా. ఆయనకు చింత లేకపోతే, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమైనటువంటి ఆకారము కలిగినటువంటి దేవుడు మనిషిగా రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయనకు చింత లేందే ఆయన మనిషిగా వచ్చిండా? ఆయనకు చింత ప్రేమ లేందే నీ కొరకు వెతుక్కుంటూ వచ్చిండా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఎందుకట? ఆయన దోనె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను, వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఏమని నమ్మక లేదంటావు? వాళ్ళు ఈయన మన దోణిలో ఉన్న వ్యక్తి, ఆయన మరియ కుమారుడు కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడని నమ్మకుండా ఉన్నారు. ఒకవేళ సృష్టికర్తతో మనం అక్కడ ఆ తనువు చాలించగలమా? ఒకవేళ చాలిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఆ సృష్టికర్తతోనే కదా మనం అక్కడికి వెళ్ళాలి. అంతకంటే ధన్యత ఏముందన్న ఆలోచన వారికి కలగాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు? మేము నశించిపోవచ్చున్నాము. పైన ఉంటుంది, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అంటాడు. అయితే మరి ఆయనకు ఎందుకు చింత కలిగింది కనుకనే కదా ఈ లోకానికి వచ్చిండు. మనము నశించిపోతున్నామనే కదా ఆయన ఈ లోకానికి వచ్చిండు. నశించుచున్న వారిని వెతికి రక్షించడం కొరకే కదా మన కొరకు ఈయన ఈ లోకానికి వచ్చిండు. ఆ విషయాన్ని వీళ్ళు గ్రహించక
ఏమంటున్నారు? నీకు చింత లేదా? వాళ్ళు అనుకుంటున్నారు ఈయన పడుకున్నాడు అనుకుంటున్నారు. ఆయన శరీరానుసారంగా వండినటువంటి శరీరంతో ఉన్నటువంటి దేవుడని గ్రహిస్తలేరు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీరు నమ్మిక లేక, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు. ఎన్నో అద్భుతాలు చేసినా కానీ ఇంకా కూడా నమ్ముతలేరట. అయితే ఇక్కడ వారు యేసు ప్రభుల వారికి చింత లేదా అని అడుగుతున్నటువంటి వారి కొరకు చూస్తాను. కానీ ఆయన చింత, ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? కీర్తనలు 121 4వ వచనం చూడండి అమ్మా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు ఆయన పడుకున్నాడని, కానీ సృష్టికర్త అయిన దేవుడు నమ్మక లేదా అని అడుగుతున్నాడు. ఆయన నిద్రపోడు, ఆయన కునుకడు అని ఆయన తెలుసు. ఆయన వాక్యాన్ని మనకు ఆల్రెడీగా మనకు పొందుపరిచినా కానీ వీళ్ళు అనుకుంటున్నారు మా దేవుడు పండుకున్నాడు అనుకొని నీకు చింత లేదా అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు, మీరు ధైర్యంగా ఉండండి. కేవలం ఏం చేయాలి మనము? చెప్పాలా తల్లి? ఏం చేయాలా? చెప్పాలమ్మా. నమ్మాలా. ఏమని నమ్మాలా? ఆయన కాపాడతాడనా? ఏమని నమ్మాలా? ఏసే దేవుడని నమ్ము, మిగతాది ఆయన ఏం చేస్తాడు? ఆయన చేయాల్సినవి ఆయన చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అక్కడ, చింత మీరు చింతించకూడే అంటున్నాడు. వీళ్ళేమో చింతపడుతూ ఉన్నారు కనుక కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరు ఇంకనూ నమ్మకున్నారు కనుకనే ఏమంటున్నాడు? రేపటి గురించి చింతించకంటారా బాబు, ఈరోజు కూడా చింతించకంటారా. ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఈ రోజుకు మీకు జరుగుతున్నటువంటి ఆ కీడు చాలు. మీరు మిమ్మల్ని ఈ కీడు నుండి రక్షించుట కొరకే నేను నశించిన దానిని వెతికి రక్షించుట కొరకే లోకానికి వచ్చిన. కనుక ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన చిత్తాన్ని మనము, ఆయన ఇష్టాన్ని, ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించాలా. అది గ్రహించని ఎడల మనం ఏమైపోతామంటే నశించిపోతాం. పైన చూస్తాడు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని మాట్లాడుతూ ఉంటారు. సరే, వీటన్నిటిలో ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏమిటో మనము గ్రహించటానికి ఒకరు గ్రహించిన వారు, ఒకరు గ్రహించని వారు. ఇందులో గ్రహించిన వారు ఎవరు? ఆయన చిత్తాన్ని మరియ గారు గ్రహించారు, మార్త గారు విస్తారమైన పని భారం పెట్టుకుంది కదా. సరే, ఇందులో ఒకరు గ్రహించారు, ఒకరు గ్రహించలేదు. కానీ ఒకరు గ్రహించి కూడా ఆ పని సక్రమంగా చేయలేదు. ఆయన ఎవరో చూద్దాం. యోనా 1వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి త్వరగా చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యుప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి
ఓడల బద్దలైపోవు గతి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటే తెలుసు, దేవుని యొక్క ఉపదేశము తెలుసు, దేవుని యొక్క భయభక్తులు తెలుసు, ఆయన కోపము తెలుసు, ఆయన ప్రేమ తెలుసు. ఈయనకి ఎవరికి? యోనా గారికి. ఆయన భయము తెలుసు, ఆయన కోపము తెలుసు, ఆయన ప్రేమ తెలుసు. కానీ ఈయన ఏం చేసిండు? ఏం చేసిండమ్మా? అమ్మా ఎందుకు 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 వినలేదు? భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? ఎవరికి భయపడ్డాడు అంటే నినివే పట్టణస్థులకు భయపడ్డాడు. నినివే పట్టణస్థులు ఎలాంటి వారంట? బహుభయంకరులంట, మూర్ఖులంట. వారికి భయపడి ఆయన ఏడికి పోదామని బయలుదేరిన. ఏడికి పోమ్మంటే ఏడికి పోయిందంటే నినివే గొమ్మంటే తర్షీషుకు బయలుదేరి. వాళ్ళు బహుభయంకరులు. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. వారి ప్రవర్తన బహుభయంకరమైనటువంటి ప్రవర్తన. వారికి చెప్పటలు లేక చెడిపోతున్నారయ్యా. నీవు నా మాటగాను వెళ్ళి చెప్పు. గొర్రెల మధ్యలకు తోడేళ్ల మధ్యలకు గొర్రెను పంపినట్టు పంపుతున్న దేవుడు వదిలేస్తాడా? పంపుతున్న దేవుడు విడిచిపెడతాడా? ఆ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు చిత్తము ఉన్నది, ఆయన ప్రణాళిక ఉన్నది, ఆయన ఉద్దేశం మనపై ఉన్నది. ఆయన ఉద్దేశం లేకుండా ఏది కూడా, ఆయన ప్రణాళిక లేకుండా ఏది జరిగించాడు. నీ పట్ల, మీ పట్ల, మీ పట్ల, మీ పట్ల, మీ పట్ల ఆయన ప్రణాళిక ఏమిటో ఫస్ట్ గ్రహించండి. మన ఆలోచన ప్రకారంగా పోకండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. నా ఆలోచన, నేను గత జీవితంలో ఉండినటువంటి నా స్థితి నాకు తిరిగి కావాలని నేను ఆలోచించినాను. నేను గత జీవితంలో ఉన్నటువంటి నా పని భారము, నా పని నాకు కావాలని ఆశించినాను. అలాంటి స్థితిలో నేను విలాసవంతమైనటువంటి జీవితము, ఆ విలాసవంతమైనటువంటి జీవితము జీవించాలని ఆశపడ్డాను. కానీ దేవుని ప్రణాళిక ఏంటట? ఏంటట ఆయన ప్రణాళిక? నువ్వు 3 పయ్యలు పట్టుకొని సువార్త ప్రకటించు బిడ్డ. అందులో నీ జీవితము నడుస్తుంది, ప్లస్ ఈ ధనము సమకూర్చుకుంటావు, ప్లస్ పరలోక ధనాన్ని సమకూర్చుకుంటావు. ఆయన ఇస్తుండ నీకు ఆ అవకాశాన్ని, ఆ పరలోక ధనాన్ని సమకూర్చుకోమంటే మనం ఏమంటున్నాం? నాకు పరలోక ధనం వద్దు, నాకు ఇదే కావాలి. చిన్నప్పుడు మీరు చూస్తారు పిల్లల్ని, ఒక ఫ్రాక్ వేసుకోమంటే నాకు ఆ ఫ్రాక్ వద్దు, నాకు ఇదే కావాలి, మారం చేస్తూ ఉంటారు. ఒక డ్రెస్ ఇస్తే నాకు ఈ డ్రెస్ వద్దు, నాకు ఆ డ్రెస్సే కావాలి అంటారు కదా. వర్షం పడుతుంటుంది, చలేస్తుంటుంది, నెత్తికి టోపీ పెడతారు, నాకు టోపీ వద్దు అని పీకేస్తూ ఉంటారు. కానీ దానికి ఎందుకు పెడుతుంటారు తల్లిదండ్రులు? జలుబు చేస్తుందని, తడిచిపోతారని, వాళ్ళకి ఆరోగ్యం పోయి అనారోగ్యం వస్తుందని తల్లిదండ్రులు శ్రద్ధగా పెడుతుంటే మనం ఏం చేస్తుంటాం? పిల్లలు కదా. తర్వాత ఏం చేస్తారు? సరే పోనీ అని వదిలేస్తే ఏమవుతుంది? దగ్గు, జ్వరం వచ్చి మమ్మీ మమ్మీ అంటుంటారు కదా. మనం కూడా అలాగే దేవుని మాట వినకపోతే ఏం చేయాల్సి వస్తుంది? ఇక దగ్గు, జ్వరము అన్నీ వచ్చి దేవా దేవా అనాల్సి వస్తుంది. దేవుడు మనకు అన్నీ ఆధారపరుస్తూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను. నీకు ఇది కావాలి బిడ్డ అంటే నేనేమనుకుంటున్నా, నాకు ఆ స్థితే కావాలి, నేను ఉన్న స్థితి నుంచి కిందికి నేనెందుకు రావాలి అని నేను అనుకుంటున్నా. నా పరిస్థితి గొప్పగా ఉండే, నేను 10 మందికి ఉద్యోగం ఇస్తుండే, నేను 10 మందికి నేను పనులు ఇస్తుంటే, నేను 10 మందికి డబ్బులు పంచుతుంటే, నేను ఆ డబ్బుతో నేను పరిచర్య చేయాలనుకున్నా. కానీ దేవుని ఉద్దేశం ఏంది? పరిచర్యకు డబ్బు అక్కర్లేదు బిడ్డ, నీకు ఇచ్చినటువంటి చాతుర్యం చాలు. నీ మాటలు చెప్పున నీ సువార్తను ప్రకటించు, నీ నోటిని నేను నా బూరగా మలుస్తాను బిడ్డ అని దేవుడు అంటే నేనేమంటున్నా, నాకు ఆ పనేయి, నాకు ఆ డబ్బులేయి, ఆ డబ్బులు నేను వంచి నేను సువార్తను ప్రకటిస్తాను అనుకున్నాను. దేవుని ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశాన్ని నువ్వు గ్రహించు, ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఆయన ఉద్దేశం ఏందో, ఆయన ఇష్టం ఏందో నువ్వు గ్రహించు. దేవునికి ఇష్టంగా ఉండాలని, ఆయనను ఎప్పుడు అతుక్కోవాలని, ఆయనను ఎప్పుడు ధ్యానించాలని, ఆయన నామాన్ని ఉచ్చరించాలని, ఆయనను ఎప్పుడు పిలవాలని, ఆయన ఎప్పుడు పిలుస్తాడని ఆయన ఆశపడతా ఉంటే మనం ఏం చేస్తున్నాం? పని భారంతోటి నేను పని మీద ఉన్నాను తండ్రి, నేను రాలేకపోయాను అని వారానికి ఒక్కసారి అనేయాలని మనం చూస్తున్నాం.
దేవుడు ఏమంటుండు, రోజు నా బిడ్డతో మాట్లాడాలా, రోజు నా బిడ్డ యొక్క ఆ ఆత్మీయత నేను చూడాలా, తండ్రి కూతుర్ల లాంటి ఆత్మీయత. అందుకే అనేక చోట్ల దేవుడు ప్రియురాలతో ఎందుకు పోల్చిందంటే, తల్లిదండ్రుల కన్నా చెబుతారో చెప్పరు కానీ ప్రియునికైతే భర్తకైతే అన్నీ చెబుతారు కనుక అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలని దేవుడు ఆలోచిస్తుంటే మనం ఏం చేస్తున్నాం, వారానికి ఒక్కసారి ఎవరు చుట్టాలు వచ్చినట్టు వచ్చిపోదామని మనం చేస్తున్నాం. దేవుడేమో ప్రియుడికి ప్రియురాలికి ఉన్నటువంటి సంబంధంతో ప్రతిరోజు ఆయనను వెతుకుతారేమో అని ఆయన చూస్తుంటే మనం ఏమంటున్నాం, నేను చుట్టము చూపుగా వస్తా నీ దగ్గరికి అంటున్నాం. చుట్టాలు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలమ్మా? వస్తారు, ఏమైనా ఉంటే తింటారు, ఒకరోజు ఉంటారు, వెళ్ళిపోతారు. మరి దేవునితో ఒకరోజు ఉండి వెళ్ళిపోతే నీ స్థిరస్థానం ఎక్కడుంటుంది? దేవునితో ఒకరోజు ఉండి తిరిగి నీ స్థానానికి నువ్వు వెళ్తే స్థిరస్థానం ఎక్కడుంటుంది? మన స్థానం చెప్పాలా? మన స్థిరస్థానం ఎక్కడది? నరకము. మన స్థిరస్థానము నరకమే ఉండే మన పూర్వీకులందరూ ఈ సత్యం తెలియక, ఈ మాధుర్యాన్ని తెలియక, ఈ యొక్క అదృష్టం లేక, ఈ గొప్ప రక్షణ లేక చాలామంది నరకానికి వెళ్ళి ఉన్నారు. మన స్థిరస్థానము నరకమే. కానీ దేవుడు ఏం చేసిండు, మీరు చుట్టాలు కాదు బిడ్డ, మీరు అతిథులు కాదు బిడ్డ, మీరు నా పిల్లలు, మీరు నా బిడ్డలు బిడ్డ, మీరు నాతో ఉండండి, నేనుండే స్థానంలో మిమ్మల్ని తీసుకుపోయి పెడతా అంటే మనము చుట్టరీతిగా ఉండాలని ఇష్టపడుతున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆయనతో ఉండాలంటే మనం ప్రతిరోజు ఏం చేయాలా? డాడీ, నాన్న నేను ఇది చేయాలనుకుంటున్నా, నాన్న ఇది నీకు ఇష్టమా, నాన్న ఇది సేఫ్టీనా, నాన్న నేను ఇటు పోవాలనుకుంటున్నా, ఇది కరెక్టేనా, నాన్న ఇది నీకు ఇష్టమైతే దాన్ని చెయ్యి, నీకు ఇష్టమైతే దీన్ని విడిపించు అని మాట్లాడుతున్నావా? ఆయన ఇష్టాన్ని, ఆయనతో ఉండేటటువంటి పరిస్థితి నీకుందా? మనని మనం పరీక్షించుకోవాలి, మనని మనం హెచ్చరించుకోవాలా, మనని మనము ప్రశ్నించుకోవాలా, మనము సరైన మార్గంలో నడుచుకుంటామని దేవుని ఉపదేశం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ దేవుని కొరకు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవుని కోపం తెలుసు కూడా ఆయన ఏం చేసిండు, మనుషులకు భయపడ్డాడు. ఇంకేం భయపడ్డాడు? దేనికి భయపడ్డాడు? ప్రాణానికి భయపడ్డాడు. ఆ ప్రాణము దక్కించుకోవడానికి నిలబడ్డాడు. దేవుడు ఏమంటాడు, నా నిమిత్తము తల్లినైనను, చెల్లినైనను, భర్తనైనను, పిల్లలనైనను, చివరకు తన ప్రాణమునైనను ప్రేమించిన ఎడల కాదు, ప్రాణమును ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటాడట, దానిని లెక్క చేయకపోతే దాన్ని దక్కించుకుంటాడట. మనము దేవుని కొరకు బ్రతకడం కోరాలా, మనము మనుషులకు భయపడకూడదు, దేవుని కొరకు భయపడి బ్రతకాల. చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు టీవీ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, ఎవరు లేనప్పుడు స్వేచ్ఛగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, ఎవరు లేకపోతే కిల్లీలు తింటారు, ఎవరు లేకపోతే మనుషుల ముందు మనుషులు లేకుంటే ఒకలాగు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటుంటే దేవునికి భయపడమంటుడు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిరంతరము నిన్ను చూస్తున్నాడు. ఎందుకు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నువ్వు చేస్తున్నటువంటి నీ రహస్యమందున్న జీవితము ఆలోచన కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఈయన ఏం చేసిండు, ఆ మనుషులకు భయపడ్డాడు. కానీ తిరిగి ఎక్కడికి పోయిండు, పాతాళపు అంచులో మరణంలోనికి వెళ్ళిండు. కానీ తిరిగి దేవుడు కనికరించి కృప చూపి తిరిగి మళ్ళీ ఆయనకు ఆయుష్నిస్తే అప్పుడు ఏం చేసిండిగా, నా ప్రాణమున్నా ఒకటే లేకున్నా ఒకటే, నేను బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతుకుతా, నేను వెళ్ళి చెప్పనైతే చెబుతా, వాళ్ళు మారితే మారని లేకపోతే లేదు అని పోయి సువార్త ప్రకటించేసిండు. ప్రకటించగానే ఏమైంది, మారిండ్రు. వాళ్ళకు తెలియక వాళ్ళు ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించారు. ఈయన ఏమనుకుంటూ చెప్పనైతే చెప్తా, వాళ్ళకు ఆయన ఉగ్రత వచ్చే వరకు నేను చూస్తా అని చెప్పేసి చెప్పిండు. పోయి కొండ మీద కూర్చొని ఏం చేస్తుండే, దేవుడు వీళ్ళని ఎలా నాశనం చేస్తాడో నేను చూస్తా అని చూస్తుంటే వాళ్ళు ఈయన కొండ మీదకి ఎక్కే లోపల వీళ్ళు ఏం చేశారు, గోనెలు కట్టుకురు, బూడిద చల్లుకురు, ఏసయ్యా అని కాళ్ళు మొక్తా, మాకు హెచ్చరించే వాళ్ళు లేక మేము చెడిపోయినాము నాయన, మాకు చెప్పేవారు లేక మేము చెడిపోయినాం తండ్రి అని గోజాడినరు. దేవుని కనికరమును పొందారు. కనుక దేవుని ఉద్దేశమును ఎరిగిన వారు కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే మనం ఏమవుతాం, పాతాళపు అంచులోనికి వెళ్తాం.
తెలిసి నువ్వు అన్ని విధాలుగా కరెక్టే ఉన్నావు. యోనా అన్ని విధాలుగా కరెక్టే ఉన్నాడు, దేవునికి ఇష్టడుగానే ఉన్నాడు. కానీ చెప్పిన మాట వేరేలకు సువార్త ప్రకటించమంటే కూడా చేయలేదు. వాటిని బట్టి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళిండు? పాతాళపు అంచులోనికి వెళ్ళిండు. ఆయన వెళుతున్నటువంటి పరిస్థితి అందులోకి నడిపించింది. ఆయన వెళుతున్నటువంటి వేరే దిక్కు ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళినందుకే ఆ యొక్క పాతాళంలోనికి పోవాల్సి వచ్చింది, ఆ సముద్ర గర్భంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుని చిత్తం ఏమంటుందో, ఆయన పరిచర్య కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన కొరకు మీరు వెంబడిస్తే ఆయన నిత్యరాజ్యంలోనికి, ఆయన గాయపడిన హస్తంలోకి, ఆయన కబంధ హస్తాలలో మీరు కాపాడబడతారు. లేదు మన ఇష్టానుసారంగా పోతే మన ఇష్టం ఏడికి తీసుకెళ్తుందంటే పాతాళంలోనికి తీసుకుపోతుంది. కనుక ఆయన ఉద్దేశాన్ని ఎరిగి చేయకపోవడం కూడా మన జీవితానికి పతనానికి నడిపిస్తూ ఉంటుందని ఆ విషయాన్ని మనం గ్రహించండి. మత్తయి సువార్త 6:26లో ఒక మాట ఉంటుంది, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లు లేవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. మనము చింతించి ఒక మూరెడు ఎత్తు చేసుకోగలమా? వస్త్రములను గురించి మీరు చింతించనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అవి నీళ్లు పోసుకోవు, అవి కష్టపడవు, అయినా అవి ఎలాగూ ఎదుగుతున్నాయో, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు. దేవుడు ఏమంటున్నాడంటే, అడవి పువ్వులను చూడండి, వాటికి నీళ్లు పోసేటోళ్ళు లేరు, అవంతటా అవి నీళ్లు పోసుకోవు, కానీ అవి వికసిస్తూ ఉన్నాయి. ఆ దేవుని ఉద్దేశంతో మనం నడిచిన ఎడల మనని అద్భుత రీతిగా దేవుడు నిలబెడతానని వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆ వాగ్దానాన్ని మనము మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నాము. ఆ విషయాన్ని మనము గ్రహించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి అమ్మా. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మన పట్ల ఆయనకు పూర్తి నిర్దేశమైనటువంటి ఆ యొక్క చిత్తం ఉన్నది ఆయనకు. మన పట్ల ఆయనకు పూర్తి ఆలోచన ఉన్నది మన పైన. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయనకు అన్నీ ఆయనకు మన పట్ల ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారమే మనం నడిస్తే ఆయన చిత్తానుసారంగా మనము ముందుకు సాగుతాం. ఇక్కడ ఏమంటే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పము కూడా, ఆయన సంకల్పం అంతా కూడా ఒకటి ఉన్నది, దానికి మనం లోబడి ఉండాల. మనలను ముందుగా నిర్ణయించిందంట. ఆయన ముందు స్వాస్థ్యముగా, ఆయన తన చిత్తానుసారంగా, ఆయనకు మనమే స్వాస్థ్యం అమ్మ. మనం అనుకుంటాం ఆయనకు చింత లేదా అనుకుంటాం, ఆయన మనల్ని చూస్తలేడు అనుకుంటాం. ఆయనకు మనకంటే ఎక్కువగా ఎవరూ లేరు. ఆయనకు మనకంటే, నీకన్నా నీకు నీ భార్య ఉన్నది, నీకు నీ భర్త ఉన్నాడు, మీకు మీ నాన్న ఉన్నాడు, మీకు మీ అమ్మ ఉంది, మీకు మీ పిల్లలు ఉన్నారు, మీకు మీ తల్లి ఉంది, మీకు మీ తండ్రి ఉన్నాడు. కానీ ఆ దేవునికి ఎవరున్నారమ్మా? ఒక్క మీరే. ఆయనకు పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆయన ఆలోచన పిల్లలు, ఆయన ఆశ పిల్లలు, ఆయన ఆసక్తి పిల్లలు. నా బిడ్డలు ఏం చేస్తారు, నా బిడ్డలు ఎలా ఉంటారో, నా బిడ్డలు ఎప్పుడు వస్తారో నా దగ్గరికి అన్న ఆలోచన, సమస్త చింత ఆయనకు మన మీదనే ఉంది. మనం ఏమంటున్నాము? చింత లేదా అంటున్నాము. ఆయన చింత మొత్తము మన మీదనే ఉంది. ఇంకా అనేక విధమైనటువంటి రెఫరెన్స్ ఉన్నాయి.
నేను చెబుతా ఉంటే సమయం గడిచిపోతుంది, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. కనుక ఆయన ఉద్దేశాన్ని ఎరిగి, ఆయన చిత్తాన్ని గ్రహించి, ఆయనకిష్టంగా ఆయన ప్రణాళిక ఏమిటో, ఆయన పని ఏమిటో గ్రహించండి. మనము శాశ్వత కాలం ఆయనతో ఉండేటటువంటి ఆ స్థితిని పొందుకుంటాం. ఆ స్థితిని పొందుకోవాలంటే మనము శరీరాశలను విడిచిపెట్టాలా, అధిక పని భారాన్ని మనము విడిచిపెట్టాలా. అధిక పని భారం మనకు హానికరము. ఒక ఆవిడ దేవుని నమ్ముకున్నాక ఆమెకు ఉన్న పని కూడా పోయిందంట. నేను అన్న దేవుని పట్ల నీ ప్రణాళిక ఏమిటో, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఆ విషయాన్ని గ్రహించమని ఆమెకు ధైర్యం చెప్పిన, అమ్మా నీ పని అది కాదు తల్లి, నీ పని ఇంకోటి అని ఆవిడకు చెప్పిన. కనుక దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు మనకు విత్తబడిన వాక్యం దేవుడు ప్రతి ఒక్క హృదయంలో ఆయన ఫలింపజేసి ఎల్లప్పుడూ కూడా మనకు జ్ఞాపకం ఉండులాగున ఆయన చేయునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. మనం